ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆయన కోసం ఆఫీస్కి రాను అని అత్తయ్యకి చెప్పాను. ఇప్పుడు నాన్న దగ్గరికి ఎలా వెళ్ళాలి? వెళ్తే ఆయన ఏమనుకుంటారు? ఇక తాగమ్మా. ఏమైంది బాను? ఏమీ లేదండి. ఏమీ లేకపోవడం ఏంటి బాను? ఇంతవరకు బానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నావు? ఏమైందో చెప్పు. ఏం లేదన్నాను కదండి. మనసులో ఉన్న బాధని మొగుడుతో చెప్పుకుంటే తగ్గుతుంది. చెప్పవే. నీ కళ్ళల్లో బాధ ఉందంటే నీకు ఇష్టమైన వాళ్ళెవరికో కష్టం ఉందని అర్థం. ఏమైందో చెప్పు బాను. నాన్నకి ఒంట్లో బాలేదని రాము ఫోన్ చేసింది. అవునా? ఈ విషయం నాకు చెప్పకపోతే ఎలా? ఎలా చెప్పమంటారండి? మీకు దెబ్బ తగిలిందని నేను ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు నాన్న కోసం నేను వెళ్తానంటే అందరూ ఏమనుకుంటారు? ఏడ్చినట్టుందే. వాడేమైనా కాళ్ళు చేతులు ఇరిగి మంచాన పడ్డాడా? తలకి చిన్న దెబ్బ తగిలింది అంతే కదా. అందుకని మీ నాన్నకి బాలేదంటే నువ్వు వెళ్ళడానికి ఆలోచిస్తావేంటే? అది కాదు బామ్మ. బామ్మ నిజమే చెప్పింది. నువ్వొక్కదానివే వెళ్ళడం కాదు, పద ఇద్దరం వెళ్దాం. అత్తయ్య ఏమంటారో అని. ఇప్పుడు మీరు వెళ్ళకపోతేనే మీ అత్తయ్య ఏమైనా అనుకుంటుందే. వెళ్ళిరండి. సరే, వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. కంగారు ఏమీ లేదు. మీరు వెళ్ళి వాసుని జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పనులు నేను చూసుకుంటాను కదా. జాగ్రత్త బాను. అంకల్ని అడిగానని చెప్పు. సరే, వెళ్దాం. పద బాను. వెళ్ళండి. సర్లేవే, నువ్విక్కడే కూర్చో, నేను వెళ్ళి వంట చేసి వస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేదో మనకి పనికొచ్చే మ్యాటర్లా ఉంది. నాన్న వచ్చారా? రండి. వాసుదేవరావు గారు, మీరు అనవసరంగా టెన్షన్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత హెల్దీగా ఉంటారు. మెడిసిన్ కన్నా ముందు మానసికంగా మీరు స్టెబిలిటీగా ఉండాలి. లేదు అంటే అది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం. మందులు రాశాను, వాడండి. డాక్టర్, ఇటివ్వండి. డాక్టర్ గారు, నేనెందుకు ఆందోళనగా ఉంటాను చెప్పండి? నా కూతురు అల్లుడు ఆనందంగా ఉన్నారు. నా చెల్లెలు నన్ను అర్థం చేసుకుంది. వీళ్ళందరూ ఉండగా నేను ఆనందంగానే ఉంటాను. అస్సలు ఆందోళనగా ఉండను, సరేనా? అలా ఉండాలని నేను చెప్తున్నాను. వస్తానండి. నమస్తే. నేను మందులు తీసుకొని వస్తాను మావయ్య. ఏంటి నాన్న ఇది? నాకిప్పుడు ఏమైందని తల్లి? మీ కొంట్లో బాలేదని రాము చెప్పేసరికి నాకెంత భయం వేసిందో తెలుసా? పిచ్చి తల్లి,
నాకేమవుతుంది? నీ పిల్లల్ని చూడకుండా నాకేమీ కాదు. అనవసరంగా రాము భయపడింది, మీకు ఫోన్ చేసి మిమ్మల్ని భయపెట్టింది, అంతే. బాలే వారంకుల్, రాత్రి నుంచి మీరెంత సఫర్ అవుతున్నారో నేను చూశాను. అందుకే పొద్దున్నే సత్యని పంపించి డాక్టర్ని పిలిపించాను. ఇదే విషయం బానుకు కూడా చెప్పాను. ఇంత జరిగినా ఏం కాలేదంటారేంటి? తల్లి, నన్ను ఇంతలా అభిమానించే మీరందరూ ఉండగా నాకేమవుతుంది? నేను బాగానే ఉంటాను. ఇక బెంగంటావా? మీనాక్షి ఉన్నంతకాలం నాకే తెలియని ఒక ధైర్యం ఉండేది. మీనాక్షి నన్ను వదిలి వెళ్ళిపోయింది. తనతో పాటే నా ధైర్యాన్ని కూడా తీసుకువెళ్ళిపోయింది. ఆ బెంగనేది నా ఒంట్లో నుంచి పోదు. నా ప్రాణం పోయేంత వరకు అలాగే ఉంటుంది. నా మీనాక్షి నేను ఊపిరిలా కలిసి బతికాం కదమ్మా. తను లేకపోయేసరికి అలాగే ఉంటుంది మరి. అలా అనుకుంటే ఎలా నాన్న? అమ్మ దూరమైందన్న బాధ అందరికీ ఉంది. కానీ మేమందరం మీరున్నారన్న ధైర్యంతోనే బతుకుతున్నాం. మీకేదైనా అయితే మా పరిస్థితి ఏంటి? మా గురించి ఒక్కసారైనా ఆలోచించారా? డాక్టర్ గారు, ఆయన పరిస్థితి ఏంటండి? చెప్పాను కదండి, సైకలాజికల్గా చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. దాంతోపాటు ఆయన ఒంట్లో సింగిల్ కిడ్నీయే ఉంది. వయసు అయిపోతుంది కదా, రోజురోజుకి ఆయనలో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఆయన్ని ఎంత ఆనందంగా ఉంచితే అంత తొందరగా రికవరీ అవుతారు. అన్నింటికన్నా పెద్ద జబ్బు ఒంటరితనం. ఆయన ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. తప్పకుండా చూసుకుంటాను. ఎందుకంటే మావయ్య ఆరోగ్యమే నాకు కానీ భానుకు కానీ చాలా ముఖ్యం. ఏం చేస్తే ఆయన సంతోషంగా ఉంటారో ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. మంచిది బాబు, అల్లుళ్లా కాకుండా కొడుకులా ఆలోచించావు. ఈ విషయంలో వాసుదేవరావు గారు అదృష్టవంతులు. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, వస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. మీరేనా కాల్ చేసింది? మీరు శ్రీకాంతా? యా. వీడెవడే? మా కంపెనీలో ఎంప్లాయ్ బామ్మ. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అదా, చిన్న పనుంటే నేనే రమ్మని ఫోన్ చేశాను. సరే, కూర్చుని ఆడవండి. కూర్చోండి. యా. చెప్పండి మేడం. నా దగ్గర ఒక ఫోటో ఉంది, అది చిన్నప్పటిది. ఆ ఫోటో ఆధారంగా ఇప్పుడు అతను ఎలా ఉంటాడో తెలుసుకోగలమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏదైనా సాధ్యం మేడం. ముందు ఆ ఫోటో చూపించండి. ఈ ఫోటో ఎప్పటిది మేడం? 23 years బ్యాక్ తీసిన ఫోటో అది. ఇంకా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా మేడం? లేవు, ఇదొక్కటే ఉంది. ఎలాగైనా సరే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉంటాడో నాకు తెలియాలి. ఎందుకు మేడం? అది మీకు అనవసరం అనుకుంటాను. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉంటాడో మీరు చూపిస్తే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. ఇలా చేయొచ్చని కొన్ని కేసెస్లో నేను చూశాను. ఇలా ఎవరైనా కనుక్కుంటారేమోనని సిటీలో ఎంక్వైరీ చేస్తే మీ పేరే వచ్చింది. అందుకే మీకు ఫోన్ చేశాను. నాకు కొంచెం టైం ఇవ్వండి మేడం, నేను చెక్ చేసి చెప్తాను.
ఆ, ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఇదిగోండి. మేడం థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారే? ఆ దెయ్యం మొహం ఏంటే? అదా ఒక ప్రాజెక్ట్ బొమ్మ, రేపు దాన్ని సెండ్ చేయాలి. ఏమిటో ఈ డబ్బాలు వచ్చాక ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. సరే సరే, కాఫీ తాగండి. అమ్మయ్యా. నాకివ్వమ్మా, నేను తింటాగా. ఏం పర్వాలేదు నాన్న. ఏ నేను తినిపించకూడదా? ఆహా, అది కాదు. నాకు పెళ్ళయ్యేంత వరకు మా అమ్మ కూడా ఇలాగే తినిపించాలని చూసేది. ఎందుకమ్మా అంటే వినేది కాదు, అలిగేది. అందుకే నిన్ను మా అమ్మ భానుమతమ్మ అనేది. తినిపించు. బాగుందమ్మా, నువ్వే చేసావా? బాను, మావికి టిఫిన్ పెట్టేశాక ఈ మందులు వేయాలి. అయిపోయిందండి. ఇంకా ఈ మందులు అవి ఎందుకమ్మా? మీరు వచ్చేసరిగా నాకు అదే సరైపోతుంది. అలాగే ఈ మందులు వేసుకోండి. వేసుకోండి. ఇవ్వమ్మా. ఇలా అంటూనే ఇక్కడ వరకు తెచ్చుకున్నారు. బాను బాగుండాలి అనుకుంటారు, మళ్ళీ బాను దూరం అయితే తట్టుకోలేరు. అంతేనమ్మా, కూతురి మీద ప్రేమ ఎలా ఉంటుందో ఈ వయసులో నీకు చెప్పినా అర్థం కాదు. నీకొంట్లో బాగాలేదని తెలిస్తే మా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా? చెల్లెమ్మా, మీరొచ్చారేంటి? అయినా మీకెవరు చెప్పారు? నేనే చెప్పాను మావయ్య. ఎందుకు బాబు ఇంత చిన్న విషయానికి ఫోన్ చేసి అందరినీ కంగారు పెట్టడం? ఇది చిన్న విషయం ఎలా అవుతుందన్నయ్య? మీ కొంట్లో బాగాలేదంటే మాకందరికీ భయంగా ఉంటుంది. మీ అందరి అభిమానం నాతో ఉండగా నాకేమవుతుందమ్మా? అది నిజంగా మీ మనసులో నుంచి వచ్చినటువంటి మాట అయితే మీరిక్కడ ఉండకూడదు. పదండి, మన ఇంటికి వెళ్దాం. రాము, బట్టలు సర్దు. అయ్యో వద్దులే, నేను ఇక్కడే ఉంటాను. ఏనన్నా, మా ఇంటికి రాకూడదా? రాకూడదని కాదమ్మా, అప్పుడప్పుడు చుట్టపు చూపుగా రావచ్చు. ఎప్పుడు కావాలన్నా చుట్టపు చూపుగా మిమ్మల్ని చూడాలంటే ఎప్పుడైనా రావచ్చు. అంతేగాని పర్మనెంట్గా అక్కడే ఉండిపోవడానికి మాత్రం రాకూడదమ్మా. అది పద్ధతి కాదు, ఎవరికి మంచిది కాదు. అంటే ఏంట్రా, మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నావా? అది కాదురా. చూడండి మావయ్య, మనందరం ఒకటని నిర్ణయించుకున్నాం కదా. ఇక ఆ ఇల్లు ఈ ఇల్లు అని రెండిల్లులు ఉండవు. ఇంకా సాంప్రదాయం అంటారా, కొన్ని పద్ధతులుంటే బాగుంటుందని చెప్పారు గాని ఇలా ఒంటరిగా ఉంటే వదిలేయండి అని చెప్పలేదు. ఇక్కడ తక్కువేముంది బాబు, కూతురు లాంటి రామలక్ష్మి ఉంది. ఎలాగో మా ఇంట్లో నిలయ విద్వాంసుడు సత్తిగాడు కూడా ఉన్నాడు. అన్నయ్య, మీ చుట్టూ ఎంతమంది ఉన్నా మీనాక్షి దూరమైందన్నటువంటి లోటు మీ మనసుని అనుక్షణం వేధిస్తూనే ఉంటుంది.
ఆ విషయం మాకు తెలుసు. మీరు ప్రాణం కన్నా అభిమానించేటువంటి భాను ఇప్పుడు మీకు దూరంగా ఉంటుంది. అది కూడా మీకు బాధగానే ఉంటుంది. ఇవేవీ కూడా మీరు బయటికి చెప్పకపోయినా అవి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అర్థాంతరంగా మనకు అన్యాయం చేసి వెళ్లిపోయిన మీనాక్షిని ఎలాగూ వెనక్కి తీసుకురాలేము. కాని ఇలా మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఇక్కడ మీరు బాధపడుతూ అక్కడ మేము బాధపడ్డంలో అర్థం లేదన్నయ్యా. అది కాదమ్మా, మీనాక్షి లేకపోయినా ఈ ఇంట్లో తన జ్ఞాపకాలున్నాయమ్మా. ఇక్కడుంటేనే నాకు బాగుంటుంది తల్లి. మిమ్మల్ని అక్కడ శాశ్వతంగా ఉండిపోమని బలవంతం చేయంలే నాన్న. మీకు ఒంట్లో కుదుట పడేంత వరకు అక్కడ మాతో ఉండండి. తర్వాత ఇక్కడికొచ్చేయండి. రెండు రోజులు అటు ఇటు తిరుగుతూ ఉండండి. అలా ఉంటే ఇక్కడ మీకు ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ మాకు ప్రశాంతంగా ఉంటుంది. అది అవును అంకుల్, అందరూ ఇంతలా చెప్తున్నారు కదా. మీరింతలా మొండి పట్టు పట్టకండి. భాను దగ్గర మీరుంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు అక్కడే ఉండండి. అయినా మీరు అంటావేంటి రామలక్ష్మి? నువ్వేదో పారాయిదాన్లాగా. నువ్వు కూడా అక్కడే ఉండాలి. రేయ్, ఇంకా ఆలోచిస్తావేంట్రా? నువ్వు వస్తుంది మీ వియ్యాల వారింటికి కాదు, నీ స్నేహితుడింటికి. నువ్వు రానంటే చెప్పు, అక్కడ మీ చెల్లెల్ని వదిలేసి నేను నీకు సాయంగా ఇక్కడే ఉంటాను. నా చెల్లెల్ని ఒంటరిగా వదిలేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? సర్లే, మీరు చెప్పినట్టు చేస్తాను, వస్తాను. రామలక్ష్మి, విన్నావు కదా, బట్టలు సర్దుకో, బయలుదేరదాం. ఇంకా ఎంతసేపు? అయిపోవచ్చింది మేడం. మేడం, అయిపోయింది మేడం. అవునా? ఏది చూపించు. ఇతన్ని మీరు చూసారా మేడం? ఆ సంగతి తర్వాత కరెక్ట్గా చెప్పండి. ఇతనేనా? నో డౌట్ మేడం, 99.9% ఇతనే. మీరు నాకు ఏ ఫోటో అయితే ఇచ్చారో ఆ ఫోటోలోని వ్యక్తి 20 ఏళ్ల తర్వాత ఇలానే ఉంటాడు. ఇట్స్ కన్ఫర్మ్. మరొకసారి క్రాస్ చెక్ చేసుకోండి శ్రీకాంత్. ఏ మాత్రం తేడా వచ్చినా నేను ఇరుక్కుంటాను. షూర్ మేడం, డిఫరెంట్ యాంగిల్స్లో కూడా చెక్ చేశాకే మీకు చూపిస్తున్నాను, కావాలంటే చూడండి. ఇదిగో చూడండి మేడం.
రండన్నయ్య. నీలిమ ఎవరితోనో మాట్లాడుతుంది. ఎవరతను? పార్థు, ఇంతకాలం నువ్వు మా కళ్ళ ముందే ఉన్నా ఎవరం గుర్తించలేకపోయాం. భానుని నువ్వు సొంత చెల్లెల్లా అభిమానిస్తూ ఉంటే ఎందుకు అనుకున్నాను, కానీ ఇప్పుడు కదా తెలిసింది. పద చూద్దాం, రండి. ఇరవై 25 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం నేను అన్నయ్యకి రాఖీ కట్టేదాన్ని. కానీ మధ్యలో నా అవివేకం వల్ల ఇన్నేళ్లు ఎడబాటొచ్చింది. ఈ ఇంట్లో ఏ సంతోషాన్నైతే నేను చూడాలనుకున్నానో ఈ రోజు అది చూశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.